బ్రేకింగ్ వస్తుంది. పూరి జగన్నాథ రథయాత్రలో అపశృతి దొర్లింది. రథయాత్ర సందర్భంగా ఒక్కసారిగా భక్తులు దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో ఒకరు చనిపోగా 130 మందికి పైగా గాయపడ్డారు. వారిని ఇమీడియట్గా హాస్పిటల్కి తరలించారు పోలీసులు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆ విజువల్స్ చూస్తూ ఉన్నాం. పూరి జగన్నాథ రథయాత్రకి ప్రత్యక్షంగా హాజరవ్వాలి. రథయాత్రని వాళ్ళు ప్రత్యక్షంగా వీక్షించాలి, అందులో పాల్గొనాలి అని దేశవ్యాప్తంగా భక్తులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. ఆ సమయం రానే వచ్చింది, కానీ ఊహించని విధంగా ఇవాళ అక్కడ అపశృతి చోటు చేసుకుంది. రథయాత్ర సందర్భంగా ఒక్కసారిగా భక్తులు దూసుకురావడంతో అక్కడ తొక్కిసలాట జరిగి ఈ తొక్కిసలాటలో ఒక వ్యక్తి చనిపోయారు. అలాగే 130 మందికి పైగా గాయపడ్డారు. వాళ్ళందరినీ కూడా హుటాహుటిన అక్కడి నుంచి హాస్పిటల్కి తరలించిన దృశ్యాలు, అక్కడ జరుగుతున్న సహాయ కార్యక్రమాలకు సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. పూరి జగన్నాథ రథయాత్రలో లక్షలాది మంది పాల్గొంటూ ఉంటారు. ఆ రథయాత్రని ప్రత్యక్షంగా వీక్షించడానికి అశేషంగా భక్తజనం పూరికి చేరుకుంటూ ఉంటారు. అయితే ఇవాళ పూరి జగన్నాథ రథయాత్ర నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి రావడం, రథయాత్ర ప్రారంభమయ్యే టైంకి వాళ్ళంతా పెద్ద ఎత్తున ముందుకు దూసుకెళ్లడంతో అక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో అనేక మంది ఊపిరాడక చాలా ఇబ్బందులు పడ్డారు. ఒక వ్యక్తి ప్రాణాలు కూడా కోల్పోయారు. 130 మందికి దాకా గాయాలైనట్టుగా తెలుస్తోంది. వాళ్ళందరినీ హుటాహుటిన అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. అలాగే అక్కడ సహాయక చర్యలు జరుగుతున్న విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. మా ప్రతినిధి గోపి దీనికి సంబంధించిన అప్డేట్స్ అందిస్తారు. గోపి, ఊహించని ఘటన, అపశృతి చోటు చేసుకుంది. 130 మంది గాయపడ్డారు, ఒక వ్యక్తి ప్రాణాలు కూడా కోల్పోవడం. ప్రస్తుతం లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అక్కడ సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది? ప్రస్తుతం సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం ప్రారంభమైన ఈ రథయాత్ర 3 రోజుల పాటు జరగబోతోంది. ఒడిశా పూరి జగన్నాథ రథయాత్ర ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా జరుగుతుంది. అందులో భాగంగానే భారీ ఏర్పాట్లను చేశారు ఈసారి కూడా. కానీ భక్తుల రద్దీ అధికంగా ఉండడం, అలాగే ఈ రథాన్ని లాగుతున్నప్పుడు ఒక్కసారిగా ముఖ్యంగా అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉండడంతో అక్కడ కింద పడిపోయిన వారిని ఒకరి మించి ఒకరు తోసుకుంటూ ముందుకు వెళ్లడంతో ఈ తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. ఇందులో ఇప్పటివరకు ఒకరు చనిపోయారు, 130 మంది వరకు కూడా గాయపడ్డారు. ముఖ్యంగా వేలాది సంఖ్యలో ఈరోజు రథయాత్రలో అక్కడ పాల్గొనేందుకు భక్తులు రావడం జరిగింది. ఉదయం ధర్మేంద్ర ప్రధాన్ కూడా అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూర్తిగా భద్రతా పరంగా కూడా అన్ని రకాల ఏర్పాట్లను కూడా ఒడిశా ప్రభుత్వం చేసినప్పటికీ కూడా అనుకున్న దానికి మించిన క్రౌడ్ అక్కడికి వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. సో అందులో భాగంగానే ఈ తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం గాయపడ్డ వారందరినీ కూడా స్థానిక ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స అందజేస్తున్నారు. పరిస్థితిని అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఎక్కువ ప్రాణ నష్టం జరగకుండా ఎలా ముఖ్యంగా అక్కడ ఉన్న స్థానిక యంత్రాంగం, పోలీసులు కూడా ముందస్తుగానే ఇటు సహాయక కార్యక్రమాలని దానికి సన్నద్ధంగా ఉన్నారు. సో తొక్కిసలాట ఘటన జరిగిన వెంటనే ముఖ్యంగా అప్రమత్తం కావడంతో చాలా వరకు ప్రాణ నష్టం తగ్గింది. సో ప్రస్తుతం గాయపడిన వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ గోపి.